Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 ఆల్మోస్ట్ అందరూ యాక్టర్స్తో చేశారు కదా ఆయన. ఈ యాక్టర్తో చేయలేదని ఎప్పుడన్నా బాధపడిన అంటే సందర్భాలు ఉన్నాయా? డైరెక్షన్ అయితే ఎక్కువ పెద్ద హీరోలతో చేయలేదు. చేయలేదు. ఆయన చిన్న వాళ్ళతోనే చేశారు. రాసేటప్పుడు అయితే పెద్ద పెద్ద వాళ్ళతో అందరికీ రాశారు, కానీ డైరెక్షన్ లేదు. డైరెక్షన్ చిన్న వాళ్ళతో. అంటే ఆ టైప్ ఆఫ్ కామెడీ పిక్చర్స్ అందరి హీరోలకు సెట్ అవ్వదు కదా. ఒకటి చిరంజీవి గారితో చేశారు, నాగేశ్వరరావు గారితో చేశారు, అవి 2 సినిమాలు చేశారు. అంతేగాని ఎక్కువ చిన్న వాళ్ళతోనే చేశారు. ఆ బాధ ఉండేది ఆయనకి, పెద్దవాళ్ళతో డైరెక్ట్ చేయలేకపోయారు. అదేం లేదు, ఆయనకి నచ్చింది చేసేవారు అంతే. అప్పుడు ఎవరు సూట్ అవుతారో వాళ్ళు అంతే, కానీ నేను చేయలేదు అనే ఆ బాధ ఏం లేదు. ఆయనకు ఒక్క కోరిక, అదే ఒకటే ఎప్పుడు అనుకునేవారు. ఓ పడకుర్చీలో కూర్చొని పుస్తకం చదువుకుంటూ ఉండేవారు. పుస్తకం చదువుకుని అబ్బా నాకు హాయిగా రిటైర్ అయిపోయాక ఇలా పుస్తకాలు చదువుకుంటూ కథలు రాసుకుంటూ ఇలా ఉండాలి అనుకునేవారు. అదొకటి ఎప్పుడు అనుకునేవారు. ఆయనకి అది ఇష్టం అనమాట. అలా పుస్తకాలు చదువుకోవడం, హాయిగా కథలు రాసుకోవడం, ఏదైనా అది ఆ కోరిక తీరలేదు. బట్ ఎక్కువ నవ్వి హ్యాపీగా ఉండి లైఫ్లో ఎటువంటి బాధలు లేకుండా మైండ్ ఫ్రీగా ఉండి ఇవన్నీ ఉంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు అని చెప్తూ ఉంటారు పెద్దోళ్ళు కూడా. ఎక్కువ బాధలు పెట్టుకున్నవాడే తొందరగా పోతారు. బట్ ఇన్ని సినిమాలు కామెడీ పిక్చర్స్ తీశారు, ఎంత హ్యాపీగా ఉంటుంది ఆయన సినిమాలు చూస్తుంటేనే ఆడియన్కి. ఎందుకనమ్మా 50 yearsకే 49 సంవత్సరాలకే జంధ్యాల గారు అంటే నన్ను ఆరోగ్యం బాలేక అంటే అది మనం ఏం చెప్పలే కదండి. భగవంతుడు దానికి మా అత్తగారు 93 ఏం చెప్పాం, అది ఏం చెప్పలేం కదా. మా మామగారు కూడా డయాబెటీస్ ఉంది, ఆయన 83. మా అత్తగారు 93 ఉన్నారు. మా హస్బెండ్ పోయాక మా మామగారు 9 months పోయారు. మా అత్తగారు అయితే చాలా ఏళ్ళు ఉన్నారు. ఆవిడ 17లో పోయారు అనమాట. మరి అది ఎవరు చెప్పలేం కదా. ఆయనకి డయాబెటీస్ ఉండేది, డయాబెటీస్ అటాక్ వచ్చింది. అలా డయాబెటీస్ వల్ల కిడ్నీస్ కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి. మామూలుగా చెకప్ కానీ వెళ్ళారు, డయాబెటీస్ చెకప్ కానీ వెళ్ళారు, అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది. అంతే. ఏం చెప్పా, అది మనం ఏం చెప్పలేం కదా. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళే నిన్న తారక్ ఏం చెప్పాం, అది అటాక్ మనం ఏం చెప్పలేం కదా. నాకే మొన్న 6 months బ్యాక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నాకు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి సర్వైవ్ అయ్యాను అంతా. బట్ లైఫ్లో అన్నపూర్ణ గారికి ఎలాంటి బాధ ఉండదు, కానీ ఒకటైతే బాధ ఉందని నేను విన్నాను. అన్నీ సాధించేశారు ఆయన, అన్ని సినిమాలు చేశారు. బట్ పిల్లలు పుట్టిన 4 సంవత్సరాలకే బతలేదన్న ఒక బాధ అయితే ఎప్పటికి ఉండేది. ఎందుకంటే ఆయనకి పిల్లలు అంటే చాలా ఇష్టం అండి. ఎవరు పిల్లల్ని చూసాము, ఒక డాన్స్ నేర్చుకుంటున్నారంటే వాళ్ళకి డాన్స్ డ్రెస్ వెంటనే కుట్టించేసేవారు, పంపించేశారు వాళ్ళకి. అలాగనమాట, అంత ఇష్టం అనమాట పిల్లలంటే. వాళ్ళకి ఏదైనా, వాళ్ళకి ఏం కావాలన్నా అలా చేసేవారు అనమాట. అంతలాగా మా పిల్లలు కూడా చిన్నప్పుడు మేము వాళ్ళు అన్నం తినకపోతే మేము నెక్లెస్ రోడ్ తీసుకెళ్ళి తినిపించేవాళ్ళం. ఓకే. అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టి అన్నీ పట్టుకెళ్ళి దుప్పట్లో అన్నీ పట్టుకెళ్ళి వేసి అన్నాలు పెట్టి వచ్చేవాళ్ళం అనమాట. పిల్లలకి ఎన్ని ఇయర్స్ వచ్చేదాకా ఉన్నారమ్మా? వాళ్ళు 4 years అండి. పిల్లలు బాగా మిస్ అయ్యారు నాన్న. అంటే వాళ్ళకి ఆ ఏజ్లో తెలియదు కదా, అంటే కానీ అనుకుంటారు అందరూ. వాళ్ళ స్కూల్లో టీచర్స్ దగ్గర నుంచి బాగా అడిగేవాళ్ళు. వాళ్ళకి అంటే ఆయన పేరు తెలుసు కదా, వాళ్ళ టీచర్స్ అంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళు పాపం బాగా తెలుసు కాబట్టి వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళట. నేను వాటి 2 పిల్లలు ఆడపిల్లలతో చిన్న ఏజ్లోనే భర్తను కోల్పోయి 4 సంవత్సరాల పిల్లలకి ఎలా ఇవన్నీ ఎదుర్కొంటూ ఇంత దూరం తీసుకొచ్చారమ్మా? ఎన్ని ఫేస్ చేసి ఉంటారు ఈ మిడిల్లో? అంటే పిల్లలంతా బాగానే ఉంటారు, డబ్బు ఇవన్నీ సెకండరీ. అంటే మా సిస్టర్ వాళ్ళు అపోజిట్ హౌసే, అందుకని వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. మా అన్నయ్య పిల్లలు ఈ ఊళ్ళో ఉన్నారు, వాళ్ళు అంతా పాపం బాగా చూసుకున్నారు. మా అత్తగారు కూడా మాతో ఉండేవారు, అందుకని కొంచెం నాకు ఇబ్బంది లేకపోయింది. బాగానే ఇలా ఆయన లేరని, కానీ ఇది వాళ్ళ బాగానే లాక్కొచ్చాను. ఇప్పుడు పెళ్ళి కూడా పెద్ద పాపకి అయిపోయింది, చిన్న పాపకు ఇప్పుడు పెళ్లి చేయాలి. పెళ్ళిళ్ళు అయిపోయినాయి? పెద్ద పాపకి అయిపోయింది. ఓకే. ఏం చదువుకున్నారు పెద్ద పాప? పెద్ద పాప ఆర్కిటెక్చర్ చేసింది పెద్ద పాప. దానికి ఎక్కువ క్రియేటివిటీ బాగా ఇష్టం అనమాట, అందుకని తనే ఎంచుకుంది నేను ఆర్కిటెక్చర్ చేస్తాను. చిన్న పాప ఎంబీఏ చేసి పీడబ్ల్యూసీలో ఉద్యోగం వచ్చింది, చేస్తుంది బెంగళూరు అనమాట. 2 పిల్లలు చూడటానికి కూడా చాలా బాగుంటుంది.
వాళ్ళ నాన్నగారు ఉంటే ఇండస్ట్రీకి తీసుకొచ్చే వాళ్ళ లేకపోతే అంటే ఆ ఇండస్ట్రీకి తీసుకొస్తారని నాకు ఆ నమ్మకం నాకు లేదు. ఆ, అంత ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మా పిల్లలైనా ఫంక్షన్స్కి రమ్మంటే రారు, నేను వెళ్తాను కానీ వాళ్ళు రారు. చాలా తక్కువ వాళ్ళ ఫంక్షన్స్కి రావడం కూడా. చాలా ఇప్పుడు రేర్గా వస్తారనమాట. ఇంకా గొడవ చేస్తే నేను అందరూ అడుగుతున్నారు ఒక్కసారి రండి రండి అంటే వస్తారు, లేదా చాలా తక్కువ రారు. చాలా తక్కువ. ఇండస్ట్రీలో వీళ్ళకి ఇదవుతారని ఆ నమ్మకం నాకేం లేదు. వాళ్ళ నాన్నగారు ఉన్నా కూడా. ఇప్పుడు ఇండస్ట్రీలో జంధ్యాల గారిది ఒక స్కూలే ఉందమ్మా. ఒక స్కూల్, ఒక ప్రపంచాన్ని సృష్టించారు అక్కడ ఇండస్ట్రీలో కొంతమంది యాక్టర్స్ని. మీకు తెలిసే ఉంటుంది ఆ యాక్టర్స్ అందరూ కూడా ఎలా ఉండేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఫ్యామిలీతో? ఇప్పటికీ బాగానే ఉంటారండి అందరూ, బాగుంటారు. అదొకటి చాలా ఇది గొప్ప చెప్పుకోవాలి. అంటే ఆయన చేసుకున్నది అనమాట. ఇప్పటికీ చక్కగా పలకరిస్తారు, బాగా మాట్లాడతారు. కలిస్తే తప్పకుండా మాట్లాడతారు. వెళ్తుంటారు అప్పుడు ఎప్పుడైనా అవార్డ్ ఫంక్షన్స్ కానీ? ఫంక్షన్స్కి వెళ్తాను. బట్ అనుకున్నంత గుర్తింపు వచ్చింది అనుకుంటున్నారా జంధ్యాల గారి సినిమాలకి, జంధ్యాల గారి పేరుకి ఆయన పోయిన తర్వాత? ఏమండి, మనకి అవార్డ్స్ కాదు, ఆడియన్స్లో మనకి చూసుకోవాలి. అవార్డ్స్ లెక్క కాదు. ఇప్పుడు అవార్డ్స్ రూపంలో అయితే ఉంది ఆ బాధ. నా ఉద్దేశం ఒకటి, అవార్డ్స్ వస్తేనే వీళ్ళు గుర్తించినట్టు, రాకపోతే గుర్తింపు లేదు అని ఎప్పుడు అనుకోకూడదు. ఆడియన్స్ చూసారా, మనకి ఆడియన్స్కి నచ్చామా లేదా, మనం చేసిన పని నచ్చిందా లేదా, అది ఆయనకు జంధ్యాల గారికి అది ఉంది. ఇప్పుడు అవార్డ్స్ రాలేదని నేను అంటలేదు, దానికన్నా ఎక్కువ ఆడియన్స్ చూస్తేనే కదా అవార్డు వచ్చేది. మీకు ఆడియన్స్ చూస్తేనే అవార్డు వస్తుంది, లేకపోతే ఎందుకు వస్తుంది? ఆడియన్స్ చూడకపోతే సినిమా నలుగురు కూడా లేరనుకోండి, అది ఆడినట్టే లెక్క కదా. అందుకని ఆడియన్స్ చూస్తేనే మీకు అవార్డ్స్ వచ్చేది, అది బాగుండి అవార్డ్స్ వచ్చేది. అందువల్ల నా ఉద్దేశం ఏంటంటే ఆడియన్స్లో మనం ఉన్నాం అంతే చాలు. అంతే. ఇండస్ట్రీ వాళ్ళ దృష్టిలో లేకపోలేదు, అది ఉంది. అవార్డ్స్ నేను చెప్పేది, అవార్డ్స్ అంటే ఇండస్ట్రీకి సంబంధం ఉండదు. వాళ్ళు గుర్తుంచుకుంటేనే కదా అవార్డ్స్ కూడా వచ్చేది. అవార్డ్స్ ఏవో వచ్చాయి. ఇంకా మనం అంతకన్నా ఆయన లేనప్పుడు ఏమండి అవార్డ్స్ వచ్చేయండి, లేకపోతే ఏంటి? ఇప్పుడు మనిషి ఉంటే అదో ఆనందం. ఇప్పుడు వాళ్ళు తీసుకుంటే వాళ్ళ చేతులతో అది ఆనందం. ఇప్పుడు లేనప్పుడు ఏంటి ఇప్పుడు నేను వెళ్ళి తీసుకున్నా అంత ఆనందం ఉండదు కదా. ఆయనకి బాగా ఇష్టమైన హీరోలు ఎవరమ్మా? ఆయనకి ఇష్టమైన వాళ్ళంటే చాలామంది, అంటే బాగా చేశారనుకోండి చాలా ఇష్టపడతారు. వాళ్ళని వెంటనే ఫోన్ చేసి చెప్పడం అవన్నీ చేస్తారు బాగా. అంటే మా సినిమాలో కాదు, బయట కూడా నేను చెప్తున్నాను. అదే బయట ఎవరు ఇష్టం బాగా? బయట అయినా ఆయన సినిమాలు అయినా? రామారావు గారి సినిమాలు అందరికి ఎవరికైనా ఇష్టం ఉంటాయి కదా. రామారావు, నాగేశ్వరరావు పూర్వకాలంవి. అందులో ఆయనకి ఆ సినిమాలు చాలా ఇష్టం. ఆయన సినిమాల పేర్లు కూడా మరి రామారావు గారి సినిమాయే కదా. ఆహనాపిల్ల అంట, ఇవన్నీ ఆయనకి ఇష్టం బాగా. ఆ సినిమా అంటే చాలా ఇష్టం. నర్తనశాల అనుకుంటా. ఓకే. అది చాలా ఇష్టం అనమాట. దాంతో ఆ పేర్లన్నీ పెట్టారు. బట్ ఆ ఆర్టిస్టులు అందరూ చాలా మంది ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు బాగా ఫీల్ అవుతారమ్మా. ఒక డైరెక్టర్ ఇంకెవరన్నా రెడీ చేసి ఉంటే పోయేది, మాలాంటి వాళ్ళం బతికే వాళ్ళం. అంతే కదా. ఇప్పుడు జంధ్యాల గారు ఉన్నప్పుడు ఎంతమందిని పైకి తీసుకొచ్చారండి. మరి వీళ్ళందరూ కామెడీ ఆర్టిస్టులు ఎంతమంది బాగా ఇచ్చేసేవారు అందరినీ. వాళ్ళు బాగా చేస్తున్నారంటే ఇంకా ఎంకరేజ్ చేసేవారు ఆయన. జంధ్యాల గారు చాలా చిన్న ఏజ్లోనే చనిపోయారు కదా పొన్న గారు. ఆయన చనిపోయే నాటికి అంటే అప్పుడు అంటే రెమ్యునరేషన్లు అంత చెప్పుకునే విధంగా ఉండవు, చాలా తక్కువ. చేసే కష్టం ఎక్కువ ఉంటుంది కానీ కోటీశ్వర్లు అయిపోతున్నారు. ఏంటమ్మా జంధ్యాల గారు చనిపోయే నాటికి ఆర్థిక పరిస్థితి అంటే ఓకేనా? అంతా ఓకే అండి. మాకు అది ఇబ్బంది ఏమీ లేదు, అదేమి ఇబ్బంది లేదు. ఇటు వచ్చి అప్పుడే అంత ఉండేవి కాదు ఆయన. అంటే ఇప్పుడులాగా సినిమాలు కూడా చేయడం ఇప్పుడు చాలా తక్కువ కదా. అప్పుడు బాగా చేసేవారు కదా, చాలా సినిమాలు చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏమిటో చాలా తగ్గిపోయింది. అంటే మరి సినిమా కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది, ఆర్టిస్టులకు ఇచ్చే కాస్ట్ ఎక్కువైపోతుంది, రెమ్యునరేషన్లు ఎక్కువైపోతున్నాయి కదా. దాంతో ఏంటో తగ్గించేసినట్టున్నారు. అప్పట్లో ఎక్కువ ఉండేవి. ఆయన హయాంలో 40 సినిమాలు చేసిన ఒకటి, ఇప్పుడు 4 సినిమాలు చేసిన 4 స్ట్రీట్లలో 4 ఇల్లులు వచ్చేస్తాయి.
ఏదో హాయిగా మేము హాయిగా జీవిస్తున్నాం. బట్ అప్పుడు అట్లా ఉండదు కదమ్మా, సినిమా మీద ప్రేమ ఇది తప్పితే ఎంత వచ్చింది, ఎంత ఏం కొన్నాం ఇవి చూసుకో. అది ఉండేది కాదు ఎవరికి, ఎవరికి ఉండేది కాదు, అది చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఒక్క సినిమాతోనే వాళ్ళు బాగా దాన్ని ఫుల్ ఎంజాయ్ చేసేయాలి అంతే. ఎక్కువ ఏ డైరెక్టర్ని ఇష్టపడతారు? ఈయన రాసిన చాలా మంది డైరెక్టర్స్ రాశారు. అంటే మా విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, వాళ్ళిద్దరూ మెయిన్గా తీసుకొచ్చింది కదా. నంద్యాల గారి విశ్వనాథ్ గారి సినిమాలతో, రాఘవేంద్ర గారు అడవి రాముడు వేటగాడు వీటితో, విశ్వనాథ్ గారి సిరిసిరిమువ్వ, సాగర సంగమం, అన్ని వాటితో చాలా సినిమాలు విశ్వనాథ్ గారికి రాశారు. అవి చాలామంది డైరెక్టర్లకు రాశారులేండి. అప్పట్లో అయితే ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు అందరికీ రాశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.